మూర్ఖులైనటువంటి, తెలివిలేనటువంటి, తెలియనటువంటి పూజారులు చేసేటువంటి ఇది ఒక రకమైన ప్రోపగండ. ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా అటువంటిది లేదు. వాళ్ళు దేవుళ్ళే. ఇప్పుడు ఇంట్లో అలాంటప్పుడు ఈ ఎవరైతే చెప్పారు కదా, ఇప్పుడు మీరు పూజారికి చెప్తారు కదా, అక్కడ ఆ పూజారిని వ్రతాన్ని పిలవండి, సత్యనారాయణ వ్రతాన్ని పిలవండి. మంటపం వేస్తాడు. మంటపంలో ఆయన ఏం చేస్తాడు? నవగ్రహ పూజ చేస్తాడుగా. నగర పూజ చేద్దాం, ఆయన పూజ చేశాడుగా. ఆయన అక్కడ బట్టల మీద స్నానం చేస్తున్నాడా? మీరు బట్టల మీద స్నానం చేస్తున్నారా? బయట కాలు కడుక్కొని లోపలికి వస్తున్నారా? అక్కడ శనేశ్వర పూజ. అక్కడ ఇంకా శ్లోకం ఉంటుంది. నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్ర ధ్వజ పతాకా శోభితం దివ్యరథ సమారూఢం అప్రదక్షిణీ కుర్వాణం అని చెప్పి శనేశ్వరుణ్ణి పూజేసి మంత్రంతో అసలు శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరపాపసుధ శనేశ్వరాయ నమః ఆవాహనం స్థాపయామి పూజయామి ఇదమాసనం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం అన్ని చేసి షోడశ పూజ చేస్తాను కూర్చోబెడుతున్నారే. అలాంటి శనేశ్వరుని పూజ చేసినప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు స్నానం ఎక్కడ పోయింది? అప్పుడు మరి బయట కాలు ఎక్కడ పోయింది? శివాలయం ఎక్కడ పోయింది? ఈ పిచ్చి ఆలోచన కాదు ఇవన్నీ కూడా. ఇంట్లో వ్రతం చేసేటప్పుడు ఆయన పూజిస్తావా? అక్కడ మండపంలో పూజ అభిషేకం చేసేసరికి నీకు ఇబ్బంది వచ్చిందా? అక్కడ కాళ్ళు కడుక్కోవడం కూడా ప్రమాదమే. అసలు కాళ్ళు కడగకూడదు, అది దోషం, ఆయన అవమానించినట్టు. కాబట్టి శనేశ్వరుని ఎక్కడ కూడా అవమానం చేయకండి, అది మీకు చాలా ప్రమాదం. పూజ చేసిన దానికన్నా అవమానం చేయడం ఇంకా ప్రమాదం. కాబట్టి అలాంటివి చేయకండి. వారి ప్రసాదం తీసుకోండి, కాళ్ళు కడగక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు. వాళ్ళకి తెలియని మూర్ఖులు వీళ్ళు. ఎటువంటి పూజారులు ఇలా చేయమన్నవాడు తెలియని మూర్ఖుడు. వాడు బ్రాహ్మణుడే కాదు, వాడు పూజారే కాదు. అది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది అవన్నీ కూడా పూర్వకంగా నమ్మకూడదు. హాయిగా ప్రసాదం తీసుకోవచ్చు, కాళ్ళకు అక్కర్లేదు, శివాలయానికి వెళ్ళక్కర్లేదు. నువ్వు అన్ని దేవాలయాలకు వెళ్ళొచ్చు. విష్ణువాలయానికి వెళ్ళు, శివాలయానికి వెళ్ళు, అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి కాళ్ళకు అక్కర్లేదు. హాయి ఇంటికి రావచ్చు, శుభ్రంగా నువ్వు వంటింట్లోకి వెళ్ళొచ్చు, శుభ్రంగా తినవచ్చు, హాయిగా బెడ్రూమ్లో పడుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అవన్నీ పట్టించుకోకండి.